Hello, I am sharing about papaya skin whitening soap. It is a very organic soap and 100% skin whitening soap. So guys, ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ అయితే సోప్ చూసేసేయండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఆర్గానిక్ సోప్ అనమాట. సో లుకింగ్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో రిజల్ట్ కూడా అస్సాం ఉండాల్సిందే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్గానిక్ సోప్స్ అనేవి కొన్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మరి ఇది కూడా ఎందుకు అని చెప్పేసిగా మీ థాట్. సో గైస్ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్ అనమాట. ఒక పప్పాయ అనేది పడే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి హ్యాపీగా యూజ్ అవ్వచ్చు కదా సోప్. సో అందుకని సో మీలో చాలామంది కూడా పప్పాయ ఇంగ్రీడియంట్స్తో ఉన్న సోప్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సోప్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, అంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. ఈ రొటీన్ స్కిన్ కేర్లో ఇది ఒక పార్ట్గా మీ స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి బెస్ట్ బాతింగ్ బార్ అనమాట. సో అండ్ ఇది దీంతో బాత్ చేస్తే మీకు రెగ్యులర్ మీరు యూజ్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ శాండిల్ లేదా సంతూర్ ఇంక ఎక్సెట్రా లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఇందులో సల్ఫేట్స్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటితో మీరు బాత్ చేసినప్పుడు ఏంటి అంటే యూ ఫీల్ టు ఫ్రెష్ లుక్ అనమాట. మీరు బాత్ చేయగానే చాలా ఫ్రెష్గా ఉంది అండ్ బాగుంది అని అనిపిస్తుంది. ఆర్గానిక్లో వచ్చేసరికి ఏంటి అంటే మీకు వైట్నింగ్ జరుగుతూ స్కిన్ గ్లాసీగా చేంజ్ అవుతూ మీ స్కిన్ అనేది ఏంటి అంటే మెరుస్తూ షైనీగా కనిపిస్తుంది. అంతేకాకుండా వైట్నింగ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఆర్గానిక్ సోప్ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు యూజ్ చేస్తున్న సోప్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేస్తున్నారు. సో మైసూర్ శాండిల్లో ఏముంటుంది, శాండిల్ ఉంటుంది. సో మీకు ఆ శాండిల్ ఇంగ్రీడియంట్తోనే మనకు కావాలి అనుకుంటే మన దగ్గర బెస్ట్ శాండిల్ సోప్స్ కూడా ఉంటాయన్నమాట. అలాగే రెడ్ శాండిల్ లేదు అనుకుంటే టర్మరిక్ అలాంటివి మీరు ఆర్గానిక్లో అయితే వచ్చేయచ్చు అనమాట. అలా మీ స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఆ సోప్స్ అన్నిటి గురించి ఆల్రెడీ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను పప్పాయ సోప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గాయ్స్ సోప్ లుకింగ్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూసేయండి. 75 grams అయితే ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 10 years ఎబోవ్ నుంచి ఈ సోప్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ స్కిన్ వైట్నింగ్కి ఫర్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. అండ్ యాక్నీ స్పాట్స్ కూడా దీంతో మనకి క్లియర్ అయితే అవుతాయి అనమాట. అండ్ లైట్ పిగ్మెంటేషన్ కూడా మనకి లైట్నింగ్ అనేది అవుతుంది. సో పిగ్మెంటేషన్కి నైట్ కేర్ అనేది ఒకటి తీసుకోవాలి. స్కిన్ కేర్ మీకు నైట్ ఏదో ఒకటి అయితే ఉండాలి రొటీన్గా. అండ్ నెక్స్ట్ డేలో ఈ సోప్ యూజ్ చేసినా కూడా మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అది కూడా లైట్నింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ అండ్ గాయ్స్ పప్పాయ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మీ స్కిన్కి సెట్ అవుతాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వైటమిన్ ఈ, సాఫ్రాన్ కూడా ఉన్నాయి. సో మీ స్కిన్కి ఇవి ఇంగ్రీడియంట్స్ సెట్ అవుతాయి అనుకుంటేనే పర్చేస్ చేయండి. సో గాయ్స్ ఇలా అయితే మనకి సోప్ ఉంటుంది. ఇది 75 grams ఉంటుంది. ఫాస్ట్గా మెల్ట్ అయితే అవ్వదు, మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ అయితే మనకి మంచిగా ఈ విధంగా కూడా పప్పాయ అనేది మీకు షో అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్లో సాఫ్రాన్ కనిపిస్తూ ఉంటుంది. బార్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బార్ అనేది. ఇది ఏంటి అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ అంతేకాకుండా ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతూ దీన్ని వాడుకోవచ్చా అంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చాలామంది నేను ఈ క్రీమ్ వాడుతున్నాను ఇది వాడచ్చా అని అడుగుతున్నారు. ఇది ఏ క్రీమ్ వాడినా యూజ్ చేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ అనేది ఇంకా బాగా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. సో దీన్ని మనము యూజ్ చేసినప్పుడు కూడా మనకి మంచి ఫీల్ కలుగుతుందండి. దీంట్లో నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. మంచి లుకింగ్తో మన స్కిన్ అనేది చేంజ్ అవుతుంది. సో సోప్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో సాఫ్రాన్ ఉండడం వల్ల స్కిన్ వైట్నింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పప్పాయాలో వచ్చేసేసి మనందరికీ అండ్ గాయ్స్ పప్పాయాలో మనకి వైటమిన్ ఈ, ఏ, సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఈ వల్ల స్పాట్స్ కంట్రోల్ అవుతాయి, లైట్నింగ్ అవుతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ కూడా లైట్నింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసి హ్యాపీగా మీ స్కిన్ టోన్ని బ్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా స్కిన్ అనేది చాలా గ్లాసీగా చేంజ్ అవుతుంది, మెరుస్తూ బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. చాలా వరకు కూడా మంచి ఆర్గానిక్ సోప్స్ని యూజ్ చేయడానికి మీరు అలవాటు చేసుకోవడం బెస్ట్ అనమాట. అయితే నా ఫేస్కి అప్లై చేసి అయితే చూపిస్తాను. స్కిన్ అనేది చాలా గ్లాసీగా అండ్ షైనీగా మెరుస్తూ అందంగా అయితే మారిపోతుంది అనమాట. సో సోప్కి డౌన్లో మనకి పప్పాయ పార్టికల్స్ అనేవి ఇలా తగులుతూ కనిపిస్తాయి. ఇవి మన స్కిన్ని వైట్నింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మనకి ఇటు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే
సాఫ్రాన్ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో గాయ్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు బయట దొరికే పప్పాయ సోప్స్, శాండిల్ సోప్స్ ఇవి చాలా బాగుంటాయి కదా, ఈ ఆర్గానిక్స్ ఎందుకు అని చెప్పేసి. సో వాటిలో ఏంటి అంటే మనకి మంచి ఫ్రాగ్రెన్స్ కోసం ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి ఫుడ్ కలర్స్ అనేవి కలుపుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పప్పాయ సోప్ ఉంది, ఇందులో రియల్ మీకు పప్పాయ పౌడర్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. సోప్ అనేది స్టోర్ ఉండాలి కాబట్టి అప్పుడు మీకు ఏంటి అంటే పప్పాయ పౌడర్ ఉంది కాబట్టి నేను చెప్పిన వైటమిన్స్ అన్నీ మీ స్కిన్కి పడి న్యాచురల్ గ్లోయింగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా పప్పాయ ఏదో ఫుడ్ కలర్ వేసింది అప్లై చేసుకుంటే ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదు. ఆ కలర్కి మీరు కొంచెం అలా షైన్ అయినట్టు కనిపిస్తారు, ఆ తర్వాత బ్లాక్గా అయితే వచ్చేస్తారు అనమాట. సో అంతేకాకుండా సల్ఫేట్స్, కెమికల్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి అయితే యూజ్ చేయండి. ఇలాంటి మంచి ఆర్గానిక్ సోప్స్ని అయితే యూజ్ చేయండి. డిఫరెంట్ అదే ఉంటుంది. సో ఈ నార్మల్ సోప్స్కి, హ్యాండ్మేడ్ సోప్స్కి డిఫరెంట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇది, సో అందుకే షేర్ చేస్తాను. ఇప్పుడు నా ఫేస్కి అయితే అప్లై చేస్తాను, చూడండి. నా స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో స్కిన్ అనేది గ్లాసీగా అండ్ షైనీగా అయితే చేంజ్ అయిపోయింది. అంతేకాకుండా స్కిన్ మెరుస్తూ కూడా కనిపిస్తుంది అనమాట. సో చాలా చాలా బాగుంది. ఈ ఆర్గానిక్ సోప్ని మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ప్రైస్ అయితే నేను మీకు చెప్పలేదు కదా, జస్ట్ ఫర్ 120 రూపీస్ ఓన్లీ. సో 120 రూపీస్లో మనకి 75 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. నెట్ క్వాంటిటీ వచ్చేసేసి. సో గాయ్స్ ఇక్కడైతే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. సో మీకు అది ఓకే అగ్రీడ్ అనుకుంటేనే ఫర్దర్గా అయితే వాట్సాప్ వరకు రండి. దేనికి అంటే మళ్ళీ వాట్సాప్ దగ్గర డిస్కషన్స్ ఆఫ్టర్ ఆన్లైన్ పేమెంట్ వద్దు, సిఓడి కావాలి అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మంచి ఫ్రాగ్రెన్స్తో మీ బాత్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారనమాట, అంత బాగుంటుంది. సో కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ గాయ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ రిప్లై అనేది వస్తుంది. ఎందుకంటే డౌట్స్ ఉన్న వాళ్ళు దయచేసి వాట్సాప్ వరకు అయితే రావద్దు, ముందే చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా ఏది పెట్టినా కూడా ఫస్ట్ వాట్సాప్ వరకు వచ్చి డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అలా మాత్రం చేయకండి. ఆర్డర్ అయితేనే నేను మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తుంది, మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటేనే వాట్సాప్ వరకు వస్తారు అని చెప్పి. సో అంతేకాని మీ డౌట్స్ క్లియర్ చేయడానికి, లేదు అంటే మీరు ఎక్కడో ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాము, ఈ ప్రోడక్ట్ మేము కొనొచ్చా అని చెప్పి అడగడానికి, లేదా నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను ఇది యూజ్ చేయొచ్చా అని చెప్పి అడగడానికి, ఇలాంటి సజెషన్స్ ఇవ్వడానికి మాత్రం వాట్సాప్ కాదు గాయ్స్. సో అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, మీకు నార్మల్గా ఫ్రీగా కూర్చుని కాల్స్ అటెండ్ చేస్తూ మీ క్వశ్చన్స్కి రిప్లైస్ ఇస్తూ అలా అయితే ఎవరు ఉండరు కదా. సో బిజినెస్ పర్పస్ మాత్రమే మొబైల్ నెంబర్ అనేది ఇస్తుంది. సో అదొక్కటి అర్థం చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రండి. సో గాయ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.